హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు నాగరాజు స్టడీ సర్కిల్. మొదటిసారిగా మన యూట్యూబ్ ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి దాకా చూసి మీకు నచ్చితే మిగతా వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి, అలాగే ఒక లైక్ చేయండి. ఈరోజు మనము ప్రెజెంట్ టెన్స్ గురించి చూస్తున్నాము. ప్రెజెంట్ టెన్స్లో సింపుల్ అయిపోయింది, కంటిన్యూస్ అయిపోయింది, పర్ఫెక్ట్ అయిపోయింది. ఈ మూడు టెన్స్లు అయిపోయింది. లాస్ట్ ప్రెజెంట్లో మిగిలింది పర్ఫెక్ట్ టెన్స్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ యాజ్ ఉంటాయి, హెల్పింగ్ వర్బ్. కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్స్ ఉంటాయి. ఇది మనకు రెండో వీడియోలో మనం క్లియర్ చేసుకున్నాము. అయితే ఇప్పుడు ప్రెజెంట్ టెన్స్ గురించి మనం చూస్తున్నాం కాబట్టి కంటిన్యూస్ టెన్స్ వచ్చిందంటే మెయిన్ వర్బ్ V4 ఉంటుంది ఖచ్చితంగా. సబ్జెక్టు హ్యావ్, హ్యాస్ ప్లస్ బీన్, V4 ఆబ్జెక్ట్. ఒక్కసారి చూడండి, ఇట్స్ ప్రెజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. పర్ఫెక్ట్ అంటే హ్యావ్ ఫార్మ్స్, హ్యాస్ ఫార్మ్స్ ఉంటాయి. కంటిన్యూస్ అంటే బీ ఫార్మ్స్ ఉంటాయి, బీన్ ఉంటుంది. ఆ కంటిన్యూస్లో లాస్ట్ మెయిన్ వర్బ్ V4 ఉంటుంది. సబ్జెక్టు, ఆబ్జెక్టు. మొదట సబ్జెక్ట్ ఉంటుంది తెలిసింది, హెల్పింగ్ వర్బ్స్ ఉంటాయి, విత్ మెయిన్ వర్బ్ ఉంటుంది, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఈ ప్రెజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. ప్రెజెంట్ అంటే ప్రెజెంట్లో, పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ అయిపోయింది, అది కంటిన్యూస్ కూడా జరుగుతుంది. అంటే ఇంతకుముందు మనం నేర్చుకున్న టెన్స్ ఏంది, ప్రెజెంట్, పర్ఫెక్ట్ నేర్చుకున్నాం. పర్ఫెక్ట్ అంటే అది ఫాస్ట్ యాక్షన్ అనేది తెలుసుకున్నాం, అయిపోయిన పనే చెప్తున్నాం. అయిపోయినాక కూడా కంటిన్యూస్ అవుతుంది. అంటే ఈ టెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక యాక్షన్ అనేది పాస్ట్లో జరిగి ఇప్పుడు ప్రెజెంట్లో ఉండి అది ఫ్యూచర్లో ఎప్పుడు ఆగిపోద్దో కూడా తెలియదు అన్నట్టు. అంటే ఎప్పటి నుంచి జరుగుతుందో తెలుస్తుంది మనకి, ఎక్కడ ఎండ్ అవుతుందో తెలియదు. అలాంటి టెన్స్ అనేది మనం ప్రెజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్. అంటే ఒక యాక్షన్ అనేది ఒకసారి చూడండి, యాక్షన్ పాస్ట్లో కంటిన్యూ అయ్యి ప్రెజెంట్ దాకా కూడా వచ్చి ఫ్యూచర్లో ఎక్కడ దాకా వెళ్తుందో చెప్పలేమన్నట్టు. అంటే జరుగుతూనే ఉంటుంది మన కళ్ళ ముందు. మనకక్కడ ఫాస్ట్ స్టార్ట్ అయ్యి ఇప్పుడు జరుగుతూ ఫ్యూచర్లో కూడా జరగబోయేదాన్ని. అయితే ఒక్కసారి చూడండి, దీంట్లో మనం ఎప్పుడైనా ఈ ప్రెజెంట్, పర్ఫెక్ట్ టెన్స్ అయినా ఏ టెన్స్లోనైనా మొదటగా స్ట్రక్చర్ నేర్చుకుంటాం, తర్వాత కీవర్డ్స్ నేర్చుకుంటాం. ఇంతకుముందు వీడియోలలో మనం పాజిటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ క్వశ్చన్, నెగిటివ్ క్వశ్చన్స్ వాడినాం. కానీ ఈ టెన్స్లో అంత అవసరం ఉండదండి, స్పోకెన్లో అంత పెద్ద యూజెస్ ఉండదు కాబట్టి దీన్ని అది చెప్పట్లేను. ఒకవేళ అది కావాలన్నా కానీ పర్ఫెక్ట్ టెన్స్లో ఎలా ఉంటే హెల్పింగ్ వర్బ్ని హ్యావ్ యాజ్ని ఎలా ముందు తీసుకొచ్చినా, హ్యావ్ అంటే యాజ్ అంటే ఎలా తీసుకొచ్చినా సేమ్ అంతే ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే స్ట్రక్చర్ ఓకే, ఇందులో కీవర్డ్స్. ఇది ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్ అని టెన్స్. స్ట్రక్చర్ కీవర్డ్స్ చూసుకుంటే ఆల్ డే, ఆల్ నైట్స్, ఓల్ ఇయర్, త్రూ అవుట్ ద మంత్. ఇంకా ముఖ్యమైన ఏంటి అంటే ఫర్ అండ్ సిన్స్. ఫర్ ఎప్పుడైనా ఒక పీరియడ్ ఆఫ్ టైం చూపెడుతుంది, సిన్స్ ఒక పాయింట్ ఆఫ్ టైం చూపెడుతుంది. పీరియడ్ ఆఫ్ టైం ఏంటి, పాయింట్ ఆఫ్ టైం ఏంటి. పీరియడ్ ఆఫ్ టైం ఒకసారి చూడండి, పీరియడ్ ఆఫ్ టైం హౌ లాంగ్, ఎంత కాలం నుంచి జరుగుతుంది. పాయింట్ ఆఫ్ టైం ఎప్పటి నుంచి జరుగుతుంది అని తెలుస్తుంది. పాయింట్ ఆఫ్ టైం అంటే వెన్, ఎప్పటి నుంచి అని అర్థం. ఒకసారి క్లియర్గా చూడు. పర్ అంటే డ్యూరేషన్, ఒక సమయం, పీరియడ్ చూపెడుతుంది. అంటే ఒక పీరియడ్ ఉంటుంది, ఆ పీరియడ్ ఆఫ్ టైంని హౌ లాంగ్ అంటాం. అదే సిన్స్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం లేదా ఎగ్జాక్ట్ టైం చూపెడుతుంది. వెన్ అని చెప్తాం. వెన్ అంటే ఎప్పుడు జరిగింది అని అంటాం. ఎప్పుడు జరిగిందంటే ఒక టైం చూపెడుతున్నాం కదా, పాయింట్ ఆఫ్ టైం చూపెడుతున్నాం. అయితే ఒక్కసారి చూడాలి, సిన్స్కు ఫర్కు డిఫరెంట్ ఏందనేది ఈ క్లారిటీ క్లియర్గా ఉండాలి. ఇప్పుడు ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 7 o'clock అన్నాను అనుకోండి. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 7 o'clock అంటే 7 గంటలకు ఎగ్జాక్ట్లీ నేను ఉన్నా. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ సిన్స్ 7 o'clock, 7 గంటలకు ఎగ్జాక్ట్లీ అక్కడ ఉన్నాను. ఐ హ్యావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 7 hours. 7 hours అంటే 7 గంటల నుండి ఉన్నాను. అలా ఎగ్జాక్ట్ టైం చూపెడుతున్నాం, ఒక పీరియడ్ ఆఫ్ టైం చూపెడుతున్నాం. సిన్స్ అన్నప్పుడు పాయింట్ ఆఫ్ టైం చూపెడుతున్నాం. ఒక్కసారి చూడండి, సిన్స్ అంటే 7 o'clock అంటున్నాను. ఫర్ 7 hours అంటున్నాను. అంటే 7 గంటల నుంచి ఉన్నాడు కానీ కరెక్ట్ అయితే ఒక పాయింట్ ఆఫ్ టైం చూపెట్టట్లేదు. ఈ పాయింట్ ఆఫ్ టైం అనేది 7 గంటలకు అని చెప్తున్నాం. ఒకవేళ మండే అనేది ఒక పాయింట్ ఆఫ్ టైం. మండే కాకుండా 2 days, 3 days, 4 days అయినాక ఒక పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 days, 4 days అనే పీరియడ్ చూపెడుతుంది. సిన్స్ 1957 అన్నాను. 1957 అంటే ఒక ఇయర్, ఎగ్జాక్ట్లీ పాయింట్ ఆఫ్ ఎగ్జాక్ట్ టైం చూపెడుతుంది. అదే ఒక 70 సంవత్సరాలు, 57 నుంచి ఒక 80 years, 60 years, 50 years అన్నాను అనుకోండి. అంటే ఒక డ్యూరేషన్ చూపెడుతుంది, పీరియడ్ ఆఫ్ టైం చూపెడుతుంది. లేదు జనవరి మంత్ అన్నాను. జనవరి మంత్ అంటే ఎగ్జాక్ట్ ఒక మంత్ చూపెడుతున్నాం. కానీ 2 months, 3 months, 4 months అనుకో, అది ఫర్ మంత్ అంటాం. లాస్ట్ వీక్ ఎగ్జాక్ట్లీ సిన్స్ లాస్ట్ వీక్, సిన్స్ లాస్ట్ మంత్, సిన్స్ లాస్ట్ ఇయర్ అంటాం. ఏ వీక్, ఏ మంత్, ఏ ఇయర్ అంటాం అంటే ఫర్ వచ్చినప్పుడు. ఇది ఈ క్లారిటీ చూడండి. పాయింట్ ఆఫ్ టైం, పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం మీన్స్ హౌ లాంగ్, పాయింట్ ఆఫ్ టైం మీన్స్ వెన్ అని అంటాం. సిన్స్ ఫర్ యొక్క డిఫరెంట్ ఖచ్చితంగా తెలిసి ఉంటే చాలా ఈజీగా ఉంటుంది టెన్స్, పెద్ద ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ మనం ఇంకొకసారి చూద్దాం. ఇప్పుడే చెప్పాను నేను, ఒక యాక్షన్ ఇప్పుడు ఫాస్ట్లో స్టార్ట్ అయ్యి ప్రెజెంట్లో కూడా జరుగుతూ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అయ్యే యాక్షన్ని ప్రెజెంట్, పర్ఫెక్ట్, కంటిన్యూస్ అంటాం. దాన్ని ఒక యూసేజ్లో ఒక మాట మాట్లాడుకుంటే ది యాక్షన్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్లో స్టార్ట్ అవుతుంది అండ్ ఇట్ హ్యాస్ బీన్ కంటిన్యూ, ఇప్పుడు కూడా కంటిన్యూలో ఉంది. అండ్ మే
ఎండ్ ఇన్ ద ఫ్యూచర్, అంటే ఫ్యూచర్ లో ఎక్కడో ఒక ప్లేస్ లో ఎండ్ అవుతుంది అని చెప్తున్నారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఇప్పుడు ఏ టెన్స్ అయినా మనకి ఏముంటుంది, ఫస్ట్ సబ్జెక్ట్ ఉంటుంది, హెల్పింగ్ వర్బ్, మెయిన్ వర్బ్, ఆబ్జెక్ట్ ఉంటుంది. అయితే ఈ సబ్జెక్ట్లోనే మనకు తెలుసు ఈ షీట్ పర్సన్స్ అయినా ఉంటుంది, ఏదైనా ప్లేస్ ఒక నేమ్ అయినా ఉంటుంది. ఆ పర్సన్స్ ఉన్నారా, నేమ్ అన్నా ఉన్నదా చూసుకున్నారు. ఒకసారి చూడండి, ఈ అనే ఒక పర్సన్ అన్నారు. ఈకి ఎప్పుడు కూడా యాజ్ వస్తుంది కదా, ఎస్ ఉన్నది కాబట్టి యాజ్ బీన్, ఈ యాజ్ బీన్ బిఫోర్ రావాలి. వర్కింగ్ దేర్ ఆల్ డేస్, ఒక రోజు మొత్తం కూడా అక్కడే వర్క్ చేస్తూ ఉన్నాడు, డే మొత్తం కూడా అనే వర్క్ చేస్తున్నాడు అని అర్థం. అంటే ఆల్ డేస్ అనేది మనకి ఏముంది ఇక్కడ, కీవర్డే ఉంది. ఈ కీవర్డ్ వచ్చిందంటే ఎగ్జామ్ లో ఖచ్చితంగా ఇది ఏ టెన్స్ అని చెప్పాలి, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని చెప్తాం. ది లైట్ హ్యాస్ బీన్ బర్నింగ్ ఇన్ ఈజ్ రూమ్ ఆల్ నైట్, నైట్ మొత్తం కూడా లైట్ వెలుగుతూనే ఉన్నది అన్నాడు. ఇక్కడ చూడండి లైట్ వెలుగుతూనే ఉన్నది, అంటే మొత్తం నైట్ మొత్తం లైట్ వెలుగుతుంది అన్నాడు. మై బ్రదర్ హ్యాస్ బీన్ ట్రయింగ్ ఫర్ ఏ జాబ్ హోల్ ఇయర్, మా బ్రదర్ ఒక సంవత్సరం నుంచి మొత్తం కూడా చదువుతూనే ఉన్నాడు. హోల్ ఇయర్ అయినా, హాలిడే అన్నా, ఆల్ నైట్ అన్నా, హోల్ ఇయర్ అయినా, మొత్తం మంత్ అన్నా, త్రూ అవుట్ ద మంత్ అన్నా కానీ మనకి కీవర్డ్స్ అందుకే నాకు చెప్పాను. ప్రతి కీవర్డ్స్కి ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. షీ తర్వాత యాజ్ వస్తుంది, మై బ్రదర్ కూడా సింగులర్ కాబట్టి యాజే వచ్చింది. దీని లైట్ కూడా ఒకటే కాబట్టి ఒక లైట్ గురించి చెప్తున్నాం కాబట్టి అది కూడా యాజే వచ్చింది. షీ హ్యాస్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ త్రూ అవుట్ ద మంత్, ఒక నెల మొత్తం కూడా ఆమె ఫీవర్ తోటి బాధపడుతూ ఉన్నది అన్నాడు, అంటే త్రూ అవుట్ ద మంత్. ఇంకా ఇక్కడ చూడండి ఫర్ అండ్ సిన్స్ ఎంత ఈజీగా చూడండి. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఫర్ అన్ అవర్ ఫర్ 3 days ఫర్ 5 days అన్నాను. ఇక్కడ డ్యూరేషన్ ఆఫ్ టైం చూపెడుతున్నాను. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 1 PM, పాయింట్ ఆఫ్ టైం సిన్స్ మండే ఇస్ ద పాయింట్ ఆఫ్ టైం, సిన్స్ 2020 కూడా పాయింట్ ఆఫ్ టైం చూపెడుతున్నాను. అంటే ఈ ఎగ్జాంపుల్ తోటన్నా మీరు క్లియర్ రావాలి, ఇక్కడతోటైనా క్లియర్ రావాలి. సిన్స్ ఫర్కే చాలా క్లియర్ గా చూడండి. సిన్స్ అంటే ఎప్పుడైనా పాయింట్ ఆఫ్ టైం, ఫర్ అంటే డ్యూరేషన్ ఆఫ్ ద టైం. ఇది ఎగ్జాక్ట్ టైం, ఇది ఇస్ ద డ్యూరేషన్ ఆఫ్ ద పీరియడ్ ఆఫ్ ద టైం. ఈ పీరియడ్ ఆఫ్ ద టైం ఏంటి, పాయింట్ ఆఫ్ ద టైం ఏంటో క్లియర్ చూడాలి. ఐ హావ్ బీన్ టీచింగ్ ఫర్ అన్ అవర్, 1 గంట నుంచి టీచింగ్ చేస్తూనే ఉన్నాను. లేదా ఫర్ 3 days నుంచి చేస్తున్నాను. ఫర్ 5 years 5 సంవత్సరాల నుంచి నేను టీచింగ్ చేస్తూనే ఉన్నాను, ఇంకా కూడా చేస్తూనే ఉన్నాను అని అర్థం. ఇక్కడ ఏమైతుంది, ఐ హావ్ బీన్ టీచింగ్ సిన్స్ 1 PM. సిన్స్ అంటే సిన్స్ 1 గంటలకు ఎగ్జాక్ట్గా షార్ప్ గా పని స్టార్ట్ చేశాను, 1 గంట టీచింగ్ చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఇంకొక అర్ధ గంట కూడా జరగవచ్చు, అంటే ఫ్యూచర్ లో కూడా కంటిన్యూ అవుతుంది. లేదు సిన్స్ మండే రోజు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఇలా చెప్తున్నాను, అంటే ఫ్యూచర్ మండే నుంచి స్టార్ట్ చేశాను అన్నట్టు. ఐ హ్యావ్ బీన్ టీచింగ్ సిన్స్ 2020లో నా స్టార్ట్ చేసి ఇప్పటికి 2025 అయింది, ఇంకా కూడా ఫ్యూచర్ లో జరుగుతుంది నా టీచింగ్ అని అర్థం. నెక్స్ట్ వన్, we have been attending group fun coaching for 20 days. Here is the for కాబట్టి ఒక పీరియడ్ ఆఫ్ టైం రావాలి. పీరియడ్ ఆఫ్ టైం వచ్చింది, పాయింట్ ఆఫ్ టైం లేదు. ఫర్ 20 days అన్నారు. అంటే we have been attending group fun coaching. గ్రూప్ ఫన్ కోచింగ్ మీకు 20 రోజుల నుండి అటెండ్ అవుతూనే ఉన్నాం. అంటే 20 రోజుల నుండి అంటే 20 రోజులు అంటే అయిపోయి 20 రోజులు అంటే పాస్ట్ లో జరుగుతుంది, ఇంకా జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్తుంది అండి కోచింగ్స్ అంటే. కోచింగ్, ది బాయ్ హ్యాస్ బీన్ వెయిటింగ్ ఫర్ హిస్ డాడ్ ఎట్ స్కూల్ ఫర్ ఏ లాంగ్ టైం. వాళ్ళ స్కూల్ దగ్గర వాళ్ళ డాడీ కోసం అతను బాబు ఎదురు చూస్తున్నాడు. ఎదురు చూడడం అనేది ఎప్పటి నుంచో చూస్తున్నాడు, ఇంకా ఎదురు చూస్తున్నాడు, ఇంకా రాలేదు, అంటే ఫ్యూచర్ లో వస్తాడని అర్థం. అంటే అది పాస్ట్ లో జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది, ఇంకా కొంచెం ఫ్యూచర్ దాకా కూడా వెళ్తుంది. విరాట్ హ్యాస్ బీన్ ప్లేయింగ్ క్రికెట్ సిన్స్ 2005. 2005 నుండి విరాట్ కోహ్లీ క్రికెట్ ఆడుతూనే ఉన్నాడు. 2005 అంటే ఎప్పుడైంది, ఇప్పుడు 2025, ఇంకా కూడా ముందుకు పోవచ్చు. కాబట్టి పాస్ట్ లో జరుగుతూ ప్రెసెంట్ లో మన కంటికి కనిపిస్తూ ముందుకు కూడా సాగుతుంది. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఇన్ సిటీస్ సిన్స్ ఎస్టర్డే. నిన్నటి నుంచి అంటే ఎస్టర్డే నుంచి కూడా ఇంకా ఇప్పటిదాకా కూడా వర్షం పడుతూనే ఉన్నది, ఇంకా పడుతూనే ఉంటుంది అని అర్థం. హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ రైనింగ్, ఎంత కాలం నుంచి వర్షం పడుతూ ఉంది. హౌ లాంగ్, ఎప్పటి నుంచి వర్షం పడుతుంది అంటే నిన్న నుంచి పడుతుందని దాని అర్థం. ఇది క్వశ్చన్ యాక్చువల్లీ పైన రాసి కింద రాసి ఇంకా బాగుండేది. ఓకే రైట్, అలా రాసిన. నెక్స్ట్ ఇంకేం చేద్దామంటే, ఎప్పుడైనా చూడండి టైం కానీ, క్లైమేట్ కానీ, బ్లీడింగ్ కానీ ఇలాంటి పదాలు ఏమన్నా సెంటెన్స్లో కనుక స్టార్టింగ్ వస్తే అది ఎప్పుడు కూడా ఇట్స్తో ఫాలో అవుతుంది. చూడండి, సెంటెన్స్ స్టార్ట్స్ ఫాలోస్ ఇట్. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి, ఇట్ ఈజ్ బ్లీడింగ్ అనే వస్తుంది తప్ప ఇక్కడ సబ్జెక్ట్ మాత్రం ఇటు మాత్రమే రావాలి. ఇట్ ఈజ్ రైనింగ్ అండ్ ట్రిజ్లింగ్ అంటే తుపర వర్షం అంటారండి, రైనింగ్ అంటే వర్షం. ఇట్ ఈజ్ 10 o'clock అంటే టయానికి మాత్రము ఇటే వాడతాము, క్లైమేట్కి కూడా మాత్రం ఇటు వాడతాము. బ్లీడింగ్ అన్నదానికి ఇట్టే వాడతాం. సబ్జెక్ట్ని ఏం తీసుకుంటాం, ఇటు అనే సబ్జెక్ట్ని తీసుకుంటాం. వీటిగానే మీకు తెలియడం కోసం ఇది ఇచ్చాను. నెక్స్ట్
ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. మనం ఎలా చూద్దామంటే ఇప్పుడు చూడండి, ఐ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 2 hours అన్నాను. అంటే ఇక్కడ వెయిటింగ్ బస్సే కోసం ఉన్నాడు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ నవ్వని ఒకటి తీసుకుంటాం చూడండి. ఇప్పుడు అని తీసుకుంటున్నా. ఇప్పుడు మీకు ఈ రెండింటికి మనకు తేడా ఎలా తెలియాలంటే ఇక్కడున్న కీవర్డ్స్, ఇక్కడున్న ఫర్ 2 days అనే కీవర్డ్, ఈ కీవర్డ్స్ తోటే మనకి క్లారిటీగా ఎగ్జామ్ ప్యాటర్న్ లో మనం మార్క్స్ కొట్టాలంటే కీవర్డ్స్ తోటి అయితే చూడండి. ఐ వెయిటింగ్ ఫర్ ద బస్ నౌ, ఈ వెయిటింగ్ నవ్ అన్నాడు, ఆల్రెడీ V4 ఉంది. అంటే నవ్ అనేది ఎక్కడ కంటిన్యూస్ టెన్స్ లో ఉంది, ఎక్కడ ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో నవ్ అనేది మనకు కీవర్డ్ లా ఉంది. కీవర్డ్ ఉన్నప్పుడు మనం ఎక్కడ ఆల్రెడీ V4 ఉంది. ప్రెసెంట్ కంటిన్యూస్ లో మనకి ఏమైంది, యామిజర్ లోనే బీ ఫార్మ్స్ అనేవి ఉంటాయి. యామిజర్ అంటే ఐ వచ్చినప్పుడు యా మాత్రమే వస్తుందని మనకు తెలుసు. ఈ యా మాత్రమే వస్తుందంటే ఇది ఫస్ట్ ఆప్షన్ అయితే. రెండింటికి ఒకటే ఆప్షన్ ఇస్తున్నాను. ఐ డాష్ వెయిటింగ్ ఫర్ ద బస్ ఫర్ 2 hours, 2 గంటల నుంచి అక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. అయితే 2 గంటల నుంచి చేస్తున్నాడు అంటే వెయిటింగ్ కంటే ముందేం కావాలి, ఇది పాస్ట్ లో ప్రారంభమే ప్రెసెంట్ లో జరుగుతుంది, ఇంకా ఫ్యూచర్ దాకా కూడా వెయిట్ చేస్తూనే ఉండాలి, కొంత టైం వెయిట్ చేస్తున్నారు సార్ బస్ వచ్చే. అయితే మనకు యాజ్ ఫార్మ్స్ బీనే ఉంటాయి కదా, ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్. ఇప్పుడు చదివిన ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇది దీని ఆప్షన్. ఎట్లా చెప్పగలుగుతాం అంటే ఫర్ ఉంది, ఫర్ 2 hours డ్యూరేషన్ ఆఫ్ ద టైం, 2 గంటల నుంచి అక్కడ వెయిట్ చేస్తున్నాడు అంటే మనకి హ్యావ్ కన్స్ట్రక్షన్ సబ్జెక్ట్ హ్యావ్ హ్యాస్ బీన్ V4 ఆల్రెడీ ఉన్నాయి. ఇక్కడ V4 ఉంది, ఇక్కడ V4 ఉంది కాబట్టి ఇక్కడ స్ట్రక్చర్ ఫర్ కాబట్టి దిస్ ఈస్ ద హ్యావ్ బీన్ ఇస్ ద ఆన్సర్, యామ్ ఇస్ ద ఆన్సర్. ఎగ్జామ్ ప్యాటర్న్ లో ఖచ్చితంగా కీవర్డ్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఆ కీవర్డ్స్ పర్ఫెక్ట్ నేర్చుకోండి. ఓకే, ఈ వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, మీ కామెంట్ కూడా చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికైనా ఖచ్చితంగా షేర్ చేయండి.